హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కానీ అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో అనాలిసిస్ చేద్దాం. ఈరోజు మనం సిపిఆర్ ఇండికేటర్లో మనం డిస్కషన్ చేసుకున్న స్ట్రాటజీ ఏదైనా వర్కౌట్ అయిందా కాలేదా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ అనేది ఓపెన్ అవుడే R2 ఎబో ఓపెన్ అయింది. సో R2 ఎబో ఓపెన్ అయింది కాబట్టి మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవడం మనం డైలామాలో ఉంటాం. ఒకవేళ R2 దగ్గర ఏమైనా రిజెక్షన్స్ వస్తాయేమో అని మనం వెయిట్ చేస్తాం. సో పర్టికులర్గా ఈ క్యాండిల్ దగ్గర రిజెక్షన్ అయితే రావడం జరిగింది. సో దీని దగ్గర రిజెక్షన్ రావడం జరిగింది కాబట్టి దీని లో కింద మనం సెల్ చేస్తాం. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన యొక్క ఎస్ఎల్ అవుతుంది, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. చిలక టార్గెట్ ఎక్కడ వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది, ఎస్ఎల్ హిట్ కావడం జరిగింది. అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ఈరోజు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఒకసారి కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసి చూద్దాం. మనం కెమెరా ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఓపెన్ అవుడే మనకు ఎబో H5 పైన ఓపెన్ కావడం జరిగింది. H5 పైన ఓపెన్ కావడం జరిగింది కాబట్టి మనం H5 పైన ట్రేడ్ ఓపెన్ అయినప్పుడు 80% ట్రేడ్ తీసుకోవడానికి వీలేదు. ఈవెన్ మనం H4 పైన ఓపెన్ అయితేనే ట్రేడ్ తీసుకోము. సో ఇలా H4 పైన ఓపెన్ అయినా H5 పైన ఓపెన్ అయినా ట్రేడ్ తీసుకోము, ఎందుకంటే ఫర్దర్గా అది ఎక్కడి వరకు వెళ్తుందో మనకేమీ క్లారిటీ ఉండదు కాబట్టి ట్రేడ్ తీసుకోము. సో ఇలాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకోము. సో కాబట్టి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఒకవేళ సిపిఆర్ ఇండికేటర్ యూజ్ చేసినట్టయితే స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. ఒకవేళ కెమెరా ఇండికేటర్ యూజ్ చేసినట్టయితే మనకి ఎలాంటి ట్రేడర్స్ అయితే రాలేవు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నిఫ్టీ అనేది ఈరోజు రేంజ్ బౌండ్లో మూవ్ కావడం జరిగింది. చూడండి, ఓన్లీ 50 to 60 పాయింట్స్ రేంజ్లోనే మూవ్ కావడం జరిగింది. జనరల్గా ఎప్పుడైనా కానీ 200 పాయింట్స్ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంది. ఈరోజు ఓన్లీ 50 to 60 పాయింట్స్ మాత్రమే మూవ్ కావడం జరిగింది. సో కాబట్టి రేపు ట్రెండింగ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ పర్టికులర్గా ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఈరోజు వర్జిన్ సిపిఆర్ రావడం జరిగింది. ఈరోజు సిపిఆర్ని టచ్ చేయలేదు, ఈరోజు సిపిఆర్ని అయితే టచ్ చేయలేదు. కాబట్టి డెఫినెట్గా రేపు ట్రెండింగ్ ఉండడానికైతే అవకాశం ఉంటుంది. చూడండి, ఈరోజు సిపిఆర్ని అయితే టచ్ చేయలేదు, ఈరోజు సిపిఆర్ టచ్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా రేపైతే ట్రెండింగ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇది సపోర్ట్ లాగా కానీ రెసిస్టెన్స్ లాగా కానీ పనిచేస్తుంది. రేపు ఒకవేళ ఎక్కడైనా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ జరగడం జరుగుతుంది. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది నిఫ్టీ ఇంట్రాడే అనాలిసిస్. ఎనీహౌ ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ యొక్క కాల్ సైడ్ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 15,200. నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో ఈ లెవెల్ వచ్చేసి 15,000. ఒకవేళ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 15,500 దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చేంజిన్ ఓపెన్ టెస్ట్ ఒకే రోజు ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్, ఇది. అలాగే మొత్తం ఓవరాల్ సినారియోలు చూసినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ అయితే జరిగింది. అంటే మేబీ ఇంతకంటే ఎక్కువ రాకపోవచ్చు, 15,200 కంటే ఎక్కువగా పైకి వెళ్ళకపోవచ్చు, 15,200 కంటే పైకి వెళ్ళకపోవచ్చు. రేపు ఒకవేళ వెళ్ళినా కూడా 15,200 ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇది కాల్ సైడు. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా మనం పరిశీలిద్దాం, నాకు ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఉన్నది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 14,600. నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది
ఈ లెవెల్ వచ్చేసి 14,800. నిఫ్టీ అనేది ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది 14,800 దగ్గర, సెకండ్ సపోర్ట్ 14,600, థర్డ్ సపోర్ట్ 14,500 దగ్గర తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో అలాగే మనం సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఒకే రోజు ఎక్కువ ఇంట్రెస్ట్ ఫామ్ అయిన లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. సో ఈ లెవెల్ 14,900 అనేది అంటే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నది, ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ వస్తున్నాయి, కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. ఫుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే అర్థం నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. అప్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుంది, ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం, ఓన్లీ 14,000 15,300 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ 15,200 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి మన ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం, ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్స్ అయితే క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. క్లౌడ్ పైన క్లోజ్ అయింది కాబట్టి మంచి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో ఇది చిన్న డోజీ టైప్ అయితే రావడం జరిగింది. బుల్లిష్ క్యాండిల్ అంటే మార్బోజు క్యాండిల్ రానప్పటికీ చిన్న బుల్లిష్ క్యాండిల్ అంటే డోజీ టైప్ క్యాండిల్ రావడం జరిగింది. కాబట్టి మేబీ ఇక్కడ మనకు ఒక నెగిటివ్ అంశం ఏంటంటే ఫ్యూచర్ కూమో అనేది బేరిష్లో ఉంది. ఫ్యూచర్ కూమో బేరిష్లో ఉంటే మేబీ డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ 15,200 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 14,200 దగ్గర, ఫస్ట్ ఇక్కడ 14,900 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ 14,200 దగ్గర వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అప్ సైడ్ లైన్ అయితేనేమో 15,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ అయితేనేమో 14,800 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 14,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం డే క్యాండిల్ సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ఫ్యూచర్ కూమో అనేది బుల్లిష్లోకి రావడం జరిగింది. ఫ్యూచర్ కూమో అనేది బుల్లిష్లోకి రావడం జరిగింది కాబట్టి బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఫర్దర్గా ఎక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే సో ఇక్కడ ఈ 15,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 15,300 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఫస్ట్ ఇక్కడ 15,000 దగ్గర ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అది బ్రేక్అవుట్ అయితే 15,300 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి అప్ సైడ్ లెవెల్స్. డౌన్ సైడ్ మనం ఒకవేళ చూసినట్టయితే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ 14,700 దగ్గర ఒక సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 14,750 అండ్ 700 దగ్గర ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే మనం ఒకసారి సప్లై డిమాండ్ గురించి కూడా డిస్కషన్ చేస్తున్నాం. దాని ప్రకారం ఏమన్నా సప్లై డిమాండ్ జోన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం అకార్డింగ్ టు సప్లై డిమాండ్ ప్రకారం ఇక్కడ ఆల్రెడీ ఒక సప్లై జోన్ అయితే ఉన్నది పైన. ఇది 15,200 దగ్గర ఒక సప్లై జోన్ ఉన్నది. 15,400 వరకు ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది ఆల్రెడీ ఒకసారి టచ్ కావడం జరిగింది. చూడండి ఇక్కడ 2 సార్లు టచ్ కావడం జరిగింది. మూడోసారి బ్రేక్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ పోతే అంటే మూడోసారి రియాక్ట్ అవుతుందా, అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి రియాక్షన్, రెండోసారి, సో మూడోసారి డెఫినెట్గా ఇది దీన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ ఇప్పుడు ఒకవేళ రిజెక్షన్ అయినా కూడా ఫోర్త్ టైం అయితే డెఫినెట్గా దీన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ వరకు వెళ్ళకుండా ఇమీడియట్గా ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉండడం జరిగింది. ఈ 14,850 దగ్గర ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 14,281 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇది సప్లై డిమాండ్ ప్రకారం దీన్ని మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళే ముందు బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ను రివ్యూ చేసినప్పుడు మనం అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం అయితే సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది కాబట్టి మన వ్యూ బుల్లిష్. సో మన క్యాండిల్స్ అనేవి ఎక్కడ ఓపెన్ అయినాయి, సో R1 పైన ఓపెన్ కావడం జరిగినాయి. సో ఫస్ట్ 15 మినిట్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు మనం ఇలాంటి సందర్భాలు ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలని చెప్పినాం. ఐదర్ R1 కానీ ప్రీవియస్ డే హై కానీ బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో కాలేదు కాబట్టి ఇటు సైడ్ అది పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో సిపిఆర్కి పుల్ బ్యాక్ అయితే సిపిఆర్కి అయితే వెనుకకు రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో సిపిఆర్ దగ్గరికి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం
రివర్సల్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి చెప్పాం. పుల్ బ్యాక్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది మన స్ట్రాటజీలో. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనేది మన ప్లేలిస్ట్లో ఉంటుంది. చూడండి, చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయింది. సో ఇక్కడ నుంచి మన టార్గెట్ ఏమవుతుంది, మన టార్గెట్ మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది, రిస్క్ అనేది ఇది. సో మొత్తం రిస్క్ ఇంత, రివార్డ్ ఈజీగా 1:2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ బుక్ చేసుకున్నా కూడా 1:1.5 అయితే రావడం జరిగింది. R1 దగ్గర కూడా బుక్ చేసుకున్నప్పటికీ 1:1.5 అయితే రావడం జరిగింది. సో ఒకవేళ బ్రేక్అవుట్ స్ట్రాటజీని మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ప్రీవియస్ డే హై కానీ R1 కానీ అంటే మోర్ దెన్ 50% కంటే బాడీ అనేది క్లోజ్ చేసిన క్యాండిల్ ఇది. కాబట్టి దీని హై పైన మనం ట్రేడ్ పెడితే ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయితే కాలేదు. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ R1 బ్రేక్అవుట్ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే R2 వరకు వెళ్ళేది. సో కాబట్టి ఇక్కడ మనకు ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదు. సో కాబట్టి మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఒకసారి క్యామరిలా ఇండికేటర్ని యూజ్ చేసి కూడా ఒకసారి మన ఇంట్రాడే సెటప్ని అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు క్యామరిలా సెటప్ ప్రకారం ఓపెన్ అవుట్ అనేది క్యాండిల్ అనేది H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయింది కాబట్టి మనం ఇట్లాంటి సందర్భాల్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దని చెప్పాము. బై సైడ్ మాత్రం పర్టికులర్గా తీసుకోవద్దని చెప్పి మన స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ H4 డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే మూడో క్యాండిల్ బ్రేక్అవుట్ రావడం జరిగింది. బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకోవాలని చెప్పాము. కానీ అది ఓన్లీ ఎక్కడి వరకు, ఓన్లీ మన ఫస్ట్ టార్గెట్ H3 వరకే అని చెప్పాము. సో ఈ సందర్భంలో H4 పైన ఓపెన్ అయ్యి H4 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేసుకుంటూ కిందికి వస్తే మనకు రిస్క్ టు రివార్డ్ అనేది తక్కువ ఉంటుందని చెప్పి మన స్ట్రాటజీలో అయితే డిస్కషన్ చేయడం జరిగింది. సో రివార్డ్ ఇంతే H3 వరకు రావడం జరిగింది. సో ఇక్కడ మన రివార్డ్ అయితే మనం అనుకున్న టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ H3 దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో క్యామరీలో అయితే సో మినిమం 1:1 అయితే రావడం జరిగింది. సో సిపిఆర్లో అయితే 1:2 అయితే రావడం జరిగింది. ఇలా సిపిఆర్ ఇంకా బెటర్ టు సిపిఆర్ను క్యామరీలను రెండింటిని యాడ్ చేసుకొని మీరు ఇండికేటర్ అంటే వాడినట్టయితే ఇంకా ఎక్కువ ప్రాబిలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ క్యామరీలా ఇండికేటర్ను సిపిఆర్ ఇండికేటర్ వాడితే సిపిఆర్లోనే ఆల్మోస్ట్ 8 లైన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకొక కొన్ని లైన్స్ అయ్యేసరికి కొంచెం కన్ఫ్యూజనెస్ ఉంటుంది. సో ఇది ఓవర్ ఏ పీరియడ్ మీకైతే అంటే మీరు ఒకవేళ అలవాటు అయితే అది మీరు ఈజీగా ఉంటుంది. 2 ఇండికేటర్లు ఒకేసారి యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా ట్రేడ్ సెటప్స్ అనేది ఇంకా ఈజీగా అక్యురేట్గా లభించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 34,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో మనకు ఓవరాల్గా ఒకే రోజు చేంజ్ ఇన్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,500. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావచ్చు, ఇంకా నెక్స్ట్ అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది 33,500 అనేది. సో ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఓవరాల్గా మనం చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే డౌన్ సైడ్ వస్తుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్, రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా పూర్తిగా మనకు క్లారిటీ రావాలంటే పుట్ సైడ్ డాటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే మనకైతే క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడే బిల్డప్ అవ్వడం జరిగింది 33,000 అనేది. 33,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. సో కాబట్టి దీన్ని మార్క్ చేసుకోండి. అలాగే ఓవరాల్ సినారీ మనం చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో కూడా షార్ట్ బిల్డప్ జరిగింది అంటే
బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఉంటుంది. అకార్డింగ్ టు పుట్ సైడ్ డేటా ప్రకారం పాజిటివ్ ఉంటుంది. పుట్ సైడ్ డేటా ప్రకారం పాజిటివ్ ఉంటుంది, కాల్ సైడ్ డేటా ప్రకారం నెగిటివ్ ఉంటుంది. సో కాబట్టి సైడ్ వేస్ ఉండడానికైతే అవకాశం ఉంటుంది. సో మనం నిన్న ఎగ్జాక్ట్గా సేమ్ నిన్న కూడా సిచ్యువేషన్ ఇలానే ఉంది, సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సైడ్ వేస్లో ఉంటే ఇవాళ ఎగ్జాక్ట్గా సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. కావాలంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి, 1 సెకండ్. చూడండి, ఇలా సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. సో పర్టికులర్గా ఇలా ఒక రేంజ్ బౌండ్లో మూవ్ కావడం జరిగింది. జనరల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక 1000 పాయింట్స్ రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ఓన్లీ 300 పాయింట్స్ రేంజ్ బౌండ్లోనే మూవ్ కావడం జరిగింది. కాబట్టి రేపు ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం ఈరోజు వర్జిన్ సిపిఆర్ రావడం జరిగింది కాబట్టి ఇది రేపు సపోర్ట్ జోన్ లాగా కానీ లేదా రెసిస్టెన్స్ జోన్ లాగా కానీ యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రైజెస్ అనేవి దీని కింద ఓపెన్ అయినా అనుకోండి, డెఫినెట్గా ఇది రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తుంది. పైన ఓపెన్ అయితే మాత్రం సపోర్ట్ జోన్గా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ అలానే ఉంది, నిఫ్టీలో కూడా అలానే ఉంది. కాబట్టి సో ఈ జోన్ యూజ్ చేసుకోండి. ఈ జోను మనకు సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ అనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్స్ అనేటివి క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి స్టిల్ ఇంకా బ్యాంక్ నిఫ్టీలో బేరిష్నెస్ అయితే ఉన్నది. సో ఒకవేళ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,000 దగ్గర ఉన్నది కాబట్టి 34,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే మనం ఒకవేళ డౌన్ సైడ్ వస్తే సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందంటే ఈ 32,500 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫర్దర్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ టు ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ 35,500 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అది రేపైతే వెళ్ళదు, మేబీ అప్కమింగ్ డేస్లలో వెళ్ళడానికి అయితే వీలుంది. సో పర్టికులర్గా ఈ రీజియన్లో బ్రేక్ కావడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం కుమో వీక్గా ఉంది కాబట్టి ఈ పర్టికులర్గా మే 18th 17th 18th ఆ రీజియన్లో మాత్రం దీన్ని ఈ కుమోని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది డే క్యాండిల్ సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు క్యాండిల్స్ అనేటివి క్లౌడ్ పైన క్లోజ్ కావడం జరిగింది కాబట్టి బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లో ఉన్నది, అంటే ఫ్లిప్ కావడం జరిగింది, బుల్లిష్ కుమోగా మారడం జరిగింది. వన్స్ బుల్లిష్ కుమోగా మారితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది, 32,700 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుంది. అది బ్రేక్ అయితే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ 32,200 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అకార్డింగ్ టు డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ప్రకారం ఆల్రెడీ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండే, ఎగ్జాక్ట్గా 31,000 దగ్గర డిమాండ్ జోన్ ఉండే. సో ఇక్కడ ఒకసారి టచ్ కావడం జరిగింది. సో 2 సార్లు, మూడోసారి టచ్ అయ్యి అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఈ 35,544 182 మధ్యలో ఒక సప్లై జోన్ అయితే ఉన్నది. సో ఒకవేళ అప్ సైడ్ వెళ్తే బ్యాంక్ నిఫ్టీ అనేది ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రియాక్షన్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. వన్స్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ మనకి ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. ఈ లెవెల్స్ని కూడా మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ ప్రస్తుతానికైతే 35,500 182 మధ్యలో ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఇది డే క్యాండిల్. ఒకసారి అవర్లీలో చూద్దాం. సో అవర్లీలో ఏం పెద్దగా జోన్స్ అయితే ఏమీ లేవు. సో మేబీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 35,200 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ను డిస్కషన్ చేస్తున్నాం, వాటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.